హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు గులాబ్ జామున్ ఎలా రెడీ చేయాలో చెప్పబోతున్నాను. గులాబ్ జామున్కి కావలసిన ఇంగ్రీడియంట్స్ కోవా, మైదా, వాటర్ అండ్ షుగర్. సో ఎలా చేద్దామో చూద్దాం. నేను 1 kg ఆఫ్ కోవా తీసుకున్నా అండ్ 100 grams ఆఫ్ మైదా తీసుకున్నా. సో మనం కొంచెం కొంచెం మైదా తీసుకొని కోవాలో కలుపుకోవాలి. జస్ట్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ అమౌంట్. సో మైదాని కోవాలో కలుపుకున్నాక చిన్న చిన్న బాల్స్ లాగా చేయాలి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు, నేను చిన్న చిన్న బాల్స్ లాగా చేస్తున్నా. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక బౌల్లో వాటర్ని బాయిల్ చేయాలి. ఆఫ్టర్ దట్ మనకి కావాల్సినంత షుగర్ వేసుకోవాలి. కొంతమందికి ఎక్కువ స్వీట్ ఉండడం ఇష్టం, కొంతమందికి తక్కువ స్వీట్ ఉండడం ఇష్టం. సో మనకి ఎంత స్వీట్నెస్ కావాలో అంత షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసాక ఇలా బాగా కలుపుకోవాలి. అప్పుడు షుగర్ అనేది వాటర్లో డిజాల్వ్ అయిపోతుంది. స్వీట్ అన్నాక కొంచెం షుగర్ ఎక్కువ యాడ్ చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. సో నేను స్వీట్నెస్ కోసం షుగర్ ఎక్కువనే యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి లైటర్ ముట్టించాక ఒక కడాయిలో ఆయిల్ వేయాలి. అండ్ ఆయిల్ బాగా వేడయ్యాక మనం చేసుకున్న కోవా బాల్స్ని ఒక్కొక్కటి వేసి చూడాలి. ఫస్ట్ నేను ఒకటి వేసాను, ఇది మంచిగా వచ్చిందా లేదంటే కొన్ని ఇరిగిపోతాయి. సో మనం ముందే చూసుకోవాలి. సో అందుకు నేను ఒకటి వేసాను, ఇది బాగానే వచ్చింది. సో అండ్ ఆఫ్టర్ దట్ నేను ఒక్కొక్కటి వేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు. సో ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాయి. నేను కాసేపు ఇలాగే ఉంచుతా సో దట్ ద కలర్ అనేది బ్లాక్గా మారుతుంది. అండ్ ఇవన్నీ నేను తీసేసి మనం చేసుకున్న షుగర్ అండ్ వాటర్ సిరప్ అందులో వేస్తున్నా కోవా బాల్స్ని. ఇది చాలా సింపుల్ ప్రాసెస్, ఈజీగా ఇంట్లో రెడీ చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో అయిపోయే రెసిపీ ఇది. సో కొద్దిసేపు అయ్యాక నేను ట్రై చేశాను, చాలా టేస్టీగా ఉంది. గులాబ్ జామున్ రెడీ చేయడం చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. ఈజీగా ఇంట్లో రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. గులాబ్ జామున్ ఇలా బాగా రావాలి అంటే కొన్ని టిప్స్ చెప్తాను. టిప్ 1, కోవా ఫ్రెష్ ఉన్నదే తీసుకోవాలి. అండ్ టిప్ 2, కోవాలో మైదా మెల్లిమెల్లిగా కావలసినంత కలిపితే ఇరిగిపోకుండా ఉంటాయి. అండ్ టిప్ 3, మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. అండ్ టిప్ 4, వేయించిన గులాబ్ జామున్ని వాటర్ అండ్ షుగర్ సిరప్లో వెంటనే వేస్తే బాగా సోక్ అవుతాయి. గులాబ్ జామున్ విత్ వెనీలా ఐస్ క్రీమ్ కూడా ట్రై చేయండి, మస్తు ఉంటుంది టేస్ట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. If you like this video, please like, share, subscribe to my channel.